ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు, మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్తో పోటీ పడాలి. దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజెస్ వస్తున్నాయి కొత్తవి, అంటే 1 month బ్యాక్ థియేటర్లో ఉన్నవి. సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈజ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. సో రాబిన్హుడ్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా సార్, అదే కదా సార్ మా కాన్ఫిడెన్స్. సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు, కానీ ద ఆఫీసర్స్ హు హ్యావ్ సీన్ అవర్ ఫిలిం బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకుడులాగా ఉందండి. అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అలా అనిపించిందండి. వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాం. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కదండి. అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతా ఒక దీనిలో ఉంది కాబట్టి చివరిలో పెద్ద ట్విస్ట్ కూడా, చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా. సార్ నితిన్ గారు, అంటే ఒక పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చూస్తున్న సినిమా సార్, మీకు ఎలా అనిపిస్తుంది మీ సినిమా రావడం అండ్ ఈ బ్యానర్లో చేయడం గురించి? డెఫినెట్లీ ఇలా బ్యానర్ ప్రతిష్ట పెంచి సినిమా అవుతుంది. డెఫినెట్లీ పుష్ప అంటే అది ఇట్స్ హ్యూజ్ ఫిలిం, బట్ మా సైజ్ తగ్గట్టు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్లో. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా. నితిన్ గారు, సో మన టాలీవుడ్లో రాబిన్హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం. దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా అంత పీక్లో వెళ్ళింది. సినిమాను అంత జనాల్లోకి తీసుకెళ్ళాలా, ఒక హీరో సినిమా ముందు నిలవడం అనేది మన సంక్రాంతి వెంకటేష్ గారిని ఆ టీం అంతా చూసి ఆ తర్వాత అది రాబిన్హుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని చూడడం జరిగింది. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిం భీష్మతో పోల్చుతుంది, అందులో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఒక సోషల్ రిలవెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చూడడం జరిగింది. దీనిలో ఎంతవరకు అట్లాంటి సబ్జెక్ట్ భీష్మ కంటే కూడా మంచి లేదు సార్. ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హ్యాస్ హ్యావ్ సమ్ సోల్. సో భీష్మ కంటే కూడా అట్లీస్ట్ ఒక 10 times వీ హ్యావ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్. అంటే ఇట్స్ నాట్ ఒక మెసేజ్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్తో ఉంటూనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ దెన్ భీష్మ.